Good morning, children. How are you all? I hope all of you doing well and stay home, stay safe. So we are discussing in the last class subtractions on the beads chain. కదా మనం లాస్ట్ క్లాస్ లో సబ్ట్రాక్షన్ నేర్చుకున్నాం కదా. మరి అంతకుముందు క్లాస్ లో అడిషన్ నేర్చుకున్నాం బీడ్స్ చైన్ లో కదా. మరి బీడ్స్ చైన్ లో అడిషన్ లెవెల్ 1 అనుకున్నాం, అది లెవెల్ 1 ఓకేనా. సబ్ట్రాక్షన్ లెవెల్ 2. మరి ఈరోజు క్లాస్ ఏంటంటే లెవెల్ 3 అనమాట. అంటే అప్పుడు సపరేట్ చేసావు, అడిషన్ సపరేట్ చేసావు అండ్ సబ్ట్రాక్షన్ సపరేట్ చేసావు. ఇప్పుడు అడిషన్ సబ్ట్రాక్షన్ రెండు కలిపి కూడా చేయొచ్చు. మరి ఎలా చేయొచ్చో ఈరోజు క్లాస్ లో మనము నేర్చుకున్నాము. మరి దానికన్నా ముందు మీకు అడిషన్ సబ్ట్రాక్షన్ రెండు కూడా బీడ్స్ చైన్ దగ్గర వచ్చింటది అనుకుంటున్నాం ఓకేనా. అది వస్తే ఆటోమేటిక్ ఈజీగా చేయొచ్చు అనమాట ఓకేనా. సో ఫస్ట్ ఏం చేయాలి, స్ప్లిట్ చేసుకోవాలి మనం నెంబర్ని. సో మన ఇష్టం అనమాట, యాజ్ ఎ విష్ అది. సో మీ ఇష్టము, ఎలాగైనా స్ప్లిట్ చేసుకోవచ్చు. స్ప్లిట్ చేసుకున్న తర్వాత అడిషన్ సబ్ట్రాక్షన్ బాగా గుర్తుపెట్టుకోవాలి. అడిషన్ అంటే లెఫ్ట్ టు రైట్ వెళ్తుంది కదా. అడిషన్ అన్నప్పుడు లెఫ్ట్ టు రైట్ వెళ్తుంది యారో అనేది. మరి సబ్ట్రాక్షన్ అన్నప్పుడు రైట్ టు లెఫ్ట్ వస్తుంది కదా. సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరంతా ఓకేనా. సో మరి ఇది బాగా వచ్చు అనుకుంటున్నాం మీకు. సో వచ్చు కాబట్టి ఇప్పుడు మనము లెవెల్ 3 స్టార్ట్ చేద్దాం. అంటే ఇందులో అడిషన్ సబ్ట్రాక్షన్ రెండు కూడా కలిసి ఉంటుంది. అడిషన్ సబ్ట్రాక్షన్ రెండు కూడా మీకు కలిసి ఉంటుంది ఓకేనా. మరి స్ప్లిట్ ఏ విధంగా చేసుకోవాలి, స్ప్లిట్ అనేది, సో అవన్నీ కూడా ఇప్పుడు మనము నేర్చుకుందాం ఓకేనా. సో క్లాస్ స్టార్ట్ చేద్దాము. చూడండి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ. మరి ఫస్ట్ క్వశ్చన్ ఏం చేసుకుందాం ఇక్కడ అంటే చూడండి 37 మైనస్ 19. 37 మైనస్ 19. సో మీ అందరికి తెలుసు 37 మైనస్ 19 ఎంత వస్తుంది, మీకు 18 వస్తుంది తెలుసు కదా. బాగా గుర్తుపెట్టుకోవాలి, ఏమొస్తుంది మనకు 18 వస్తుంది మీ అందరికి తెలుసు, బాగా గుర్తుపెట్టుకోవాలా 18. సో మీరు రాసుకోండి, రాసుకోండి 37 మైనస్ 90 అంటే 18 కదా, 18 వస్తుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, స్ప్లిట్ చేసుకోవాలి. ఎలా చేసుకుంటే స్ప్లిట్ ఇక్కడ మైనస్ అన్నాడు కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా. చూడు స్ప్లిట్ ఏమైనా చేసుకోవాలి, ఫస్ట్ నెంబర్ 37 కదా, 37 మైనస్ 19 కాకుండా నేనేం చేస్తా అంటే 20 వేస్తాను. -20 మరి చూడండి 37 మైనస్ 20 అన్నప్పుడు ఏమవుతుంది, 17 అవుతుంది. కానీ ఇక్కడ ఆన్సర్ ఏముంది, 18 ఉంది. బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ 17 అయింది కానీ ఇక్కడ ఆన్సర్ ఏముంది, 18 ఉంది. మరి ఇక్కడ 17 అన్నప్పుడు దీనికి ఎంత యాడ్ చేయాలి, 1 యాడ్ చేయాలి. సో 37 మైనస్ 20 ప్లస్ 1 ఇలా కూడా చేయొచ్చు. చూడండి ఇప్పుడు సబ్ట్రాక్షన్ వచ్చింది, అడిషన్ వచ్చింది, రెండింటిలో కూడా అర్థమవుతుందా. అంటే -20 ఎందుకు, 19 కి దగ్గరగా ఉన్న నెంబర్ ఏంటి 20 కదా. కాబట్టి నేను ఏం చేసుకున్నా 20 తీసుకున్నా. -20 మరి -20 అన్నప్పుడు ఎంత వస్తుంది, 17 వస్తుంది. కానీ మనకి ఇక్కడ ఆన్సర్ రావాల్సింది 18 కదా. సో -17 ఎంత కలపాలి, ఇంకా 1 యాడ్ చేయాలి కాబట్టి +1 ఓకేనా. సో ఇప్పుడు బీట్స్ చైన్ మీద ప్రాబ్లం చేద్దాం. సో ఫస్ట్ నెంబర్ అలాగే వేసుకోవాలని చెప్పినప్పుడు 37 వాడేస్తాడు. సో 37 ఎక్కడ వస్తుంది, 10 20 30 1 2 3 4 5 6 7 37. నెక్స్ట్ మరి ఏ విధంగా స్ప్లిట్ అయ్యి చూడండి ఇక్కడ 37 మైనస్ 20 అంటున్నాడు కదా. సో -20 అన్నప్పుడు రైట్ టు లెఫ్ట్ రావాలి, -20 బాగా గుర్తుపెట్టుకోండి. సో చూద్దాం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 -20 మరి 37 లో -20 పోతే ఎంత వస్తుంది, ఇక్కడ 17 వస్తుంది చెప్పే కదా. కానీ మనకు ఆన్సర్ ఎంత వస్తుంది, ఆల్రెడీ 18 వస్తుంది కదా. మరి 18 అప్పుడు +1 కదా, నెక్స్ట్ ఏంటి +1 అన్నప్పుడు ఏమవుతుంది, లెఫ్ట్ టు రైట్ వెళ్తుంది కాబట్టి +1. చూడండి ఇలా +1 మరి ఎంత వస్తుంది, ఇలా 18 వచ్చిందా 18 అట్లా అన్నమాట. అంటే ఒకటే దాంట్లో చూడండి ఏమొస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది అండ్ ప్లస్ కూడా వస్తుంది, ఒకటే దాంట్లో వచ్చేస్తుంది మళ్ళీ ఓకేనా. సో అంటే మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటి, ఇక్కడ చూడండి స్ప్లిట్ చేసుకోవడం జాగ్రత్తగా చేసుకోవాలి.
స్ప్లిట్ చేసుకొని చేసుకోండి. ఇప్పుడు -19 దగ్గర ఉన్న నెంబర్ -20 కదా. సో కాబట్టి నేను ఏం చేస్తున్నాను, 37 -19 బదులు -20 తీసుకుంటా. అప్పుడు -20 అన్నప్పుడు మరి 20లో ఎంత తీసే, ఇప్పుడు 20 ఉంది, మరి తీసేది ఎంత వస్తుంది, 17 వస్తుంది ఇక్కడ మనకు. మరి 17 అన్నప్పుడు ఆన్సర్ వస్తుంది 18. సో కాబట్టి ఏం చేయాలప్పుడు మళ్ళీ నేను +1 యాడ్ చేస్తే సరిపోతుంది కాబట్టి +1 యాడ్ చేసి చేశాను. మైనస్ అన్నాడు కాబట్టి 37 -20 లెఫ్ట్ రైట్ టు లెఫ్ట్ వచ్చాను, మైనస్ అన్నాడు. నెక్స్ట్ +1 కాబట్టి లెఫ్ట్ టు రైట్ వెళ్ళాను +1 మళ్ళీ. సో ఆ విధంగా మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా. సో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 18 ఇట్లా. ఇంకోటి చూద్దాం. బాగా జాగ్రత్తగా వినాలి, మీరు ఎంత కేర్ఫుల్ గా వింటే అంత బాగా వస్తుంది. సెకండ్ వచ్చి 47 -26. 47 -26 అంట. ఓకేనా. సో ఫస్ట్ మీరు ఆన్సర్ రాసుకోలేడు. 47 26 పోతే ఎంత వస్తుంది మనకు చెప్పండి. సో ఎంత వస్తుంది మనకు, 19 వస్తుంది ఆన్సర్ కదా. మరి ఇప్పుడు స్ప్లిట్ చేసుకుందాం దీన్ని. 47 అలాగే 47. ఓకేనా. సో -26 దగ్గర ఉన్న నెంబర్ ఎంత, 30. నువ్వు 30 ఏ విధంగా రాసుకోవచ్చు నీ ఇష్టం. -10 -10 -10 మూడు విధాలుగా రాసుకుందాం. చూడండి, -10 -10 -10 రాసుకున్నారా. ఇప్పుడు చూడండి 47 10 పోతే ఎంత వస్తుంది మనకు, 37. 37 -10 27. 27 -10 17 కదా. మరి 17 కదా, అంతే కదా. మరి 17 అన్నప్పుడు చూడండి, సారీ ఇక్కడ 19 కాదు రావాల్సింది. సో 21 వస్తుంది ఇక్కడ, 21 కదా. అంటే చూడండి 47 -10 -10 -10 వచ్చింది. అంటే 47 10 పోతే 37. 37 -10 27. 27 -10 17. మరి ఆన్సర్ ఏమొచ్చింది మీకు, 21 వచ్చింది. మరి అప్పుడు 17 అన్నప్పుడు ఇంకా ఎంత యాడ్ చేయాలి, 21 రావాలంటే 4 యాడ్ చేయాలి. కాబట్టి +4 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి ఇక్కడ, 21 వస్తుంది. 21 వస్తుంది. ఓకేనా. ఈ విధంగా స్ప్లిట్ చేసుకున్న నువ్వు ఏం చేయాలి, ఇప్పుడు బీట్స్ మీద చూపించాలి. సో 47 కాబట్టి నేను 47 ఇక్కడ వేస్తాను చూడండి, 47. ఇప్పుడు అన్ని మైనస్ ఉన్నాయి కాబట్టి ఎలా రావాలి, మైనస్ అన్నప్పుడు రైట్ టు లెఫ్ట్ రావాలి. సో కాబట్టి -10 కాబట్టి చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 -10. నెక్స్ట్ మళ్ళీ -10 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ -10 కదా. సో నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ కూడా మళ్ళీ -10 1 2 3 4 5 6 7 8 9 10 -10. నెక్స్ట్ ఏంటి, +4. మరి ప్లస్ కాబట్టి లెఫ్ట్ టు రైట్ వెళ్ళాలి. 1 2 3 4 +4 +4. సో ఎంత వస్తుంది మనకి ఇక్కడ ఆన్సర్, 21. అంటే మీకు ఇక్కడ కూడా అడగవచ్చు, ఇక్కడ ఎంత వస్తుంది, ఇక్కడ ఎంత వస్తుంది, ఇక్కడ ఎంత వస్తుంది. సో ఎగ్జామ్ ఈ విధంగా కూడా అడగవచ్చు మీకు, ఇది ఏ అంటాడు, ఇది బి అంటాడు, ఇది సి అంటాడు. సో ఏ ప్లేస్ లో ఎంత ఉంటుంది, బి ప్లేస్ లో ఎంత వస్తుంది, సి ప్లేస్ లో ఎంత వస్తుంది. సో ఇవి కూడా మీకు అడగొచ్చు. ఎంత వస్తుంది, ఇక్కడ 37 వస్తుంది, 27 వస్తుంది, ఇక్కడ 17 వస్తుంది కదా. సో ఈ విధంగా చేయొచ్చు. స్ప్లిట్ అనేది మనకు మనిస్తాం అన్నమాట. స్ప్లిట్ అనేది ఇక్కడ మైనస్ ఉన్నాయి, ఇక్కడ మైనస్ చెప్తున్నా కదా, నెక్స్ట్ ప్లస్ కూడా చెప్తాను. నెక్స్ట్ ప్లస్ కూడా వస్తుంది, ఆ ప్లస్ కూడా చెప్తాను ఎలా చేయాలి. ఓకేనా. సో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. మైనస్ లో ఇదొక ఎగ్జాంపుల్ చూద్దాం. బాగా చూసారు, బాగా నేర్చుకోవాలమ్మా, చాలా చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. 36 minus 19. 36 minus 19 అవుతుంది, 36 అవుతుంది కానీ
44 minus 18. 44 minus 18. మీరు చూసుకోండి 44 minus 18 ఎంత వస్తుంది మనకు 26 వస్తుంది 26 కదా 44 minus 18 ఎంత 26 మరి స్ప్లిట్ చేసుకోవాలి 40 44 కాబట్టి 44 ఇక్కడ మైనస్ ఉందా ప్లస్ ఉందా బాగా చూసుకోవాలి మైనస్ కదా మరి ఇప్పుడు దీనికి దగ్గర ఉన్న నెంబర్ ఎంత 18 కి 20 దగ్గర ఉంటుంది సో కాబట్టి -10 గా రాసుకోవాలి -10 ఓకేనా చూడండి 44 లో 10 పోతే ఎంత వస్తుంది మనకు 34 లో -10 అవుతుంది ఓకేనా సో 34 - 10 ఎంత 24 కానీ ఇక్కడ ఆన్సర్ ఎంత ఉంది 26 ఉంది కదా 26 ఉంది కాబట్టి ఇక్కడ 24 మరి ఇంకెంత యాడ్ చేయాలి +2 యాడ్ చేయాలి కాబట్టి +2 ఈ విధంగా స్ప్లిట్ చేసుకోవాలి చూసుకోండి వస్తే 44 - 10 34 34 - 10 24 24 + 2 26 వచ్చింది కదా 26 ఆ విధంగా స్ప్లిట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రాబ్లం చేయాలి సో 44 కాబట్టి 44 -10 కాబట్టి రైట్ టు లెఫ్ట్ రావాలి -10 కాబట్టి 1 2 3 4 5 6 7 8 9 10 -10 నెక్స్ట్ మళ్ళీ -10 1 2 3 4 5 6 7 8 9 10 -10 ఓకేనా నెక్స్ట్ ఏంటి +2 కాబట్టి 1 2 ఇట్లా +2 అట్లా అన్నమాట సో ఇక్కడికి ఎంత వస్తుంది ఇప్పుడు 26 ఇక్కడికి వస్తుంది అర్థమవుతుందా సో ఇది మైనస్ గురించి ఉంది మరి ఒకవేళ ఇప్పుడు ప్లస్ ఉంటే పరిస్థితి ఏంటి ప్లస్ ఉంటే అవి కూడా చేద్దాం ఒకసారి ప్లస్ ఉన్నప్పుడు అక్కడ చూస్తున్నాం కదా మనము ఫస్ట్ దాంట్లోనేమో మనం ఏం చెప్పుకున్నాం ఓన్లీ అడిషన్ గురించి చెప్పుకున్నాం కదా సెకండ్ క్లాస్ లో ఏమో ఓన్లీ సబ్ట్రాక్షన్ గురించి చెప్పుకున్నాం కానీ ఇక్కడ థర్డ్ వన్ లెవెల్ 3 ఏమొస్తుంది మనకి ఇక్కడ చూడండి ప్లస్ మైనస్ రెండు కూడా చేయొచ్చు ఆ విధంగా మనం చేయొచ్చు అర్థమవుతుందా ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ మైనస్ సింబల్ వచ్చింది కదా ఇప్పుడు ప్లస్ సింబల్ తో చూద్దాం ఒకసారి ప్లస్ సింబల్ తో 24 ప్లస్ 14 24 ప్లస్ 14 అంట మీరు రాసుకోవాలి ఇక్కడ 24 ప్లస్ 14 ఎంత అవుతుంది ఇక్కడ మీకు 38 అవుతుంది కదా ఇప్పుడు స్ప్లిట్ చేస్తున్నాం దాన్ని 24 ఓకేనా ఇప్పుడు 14 కి దగ్గర ఉన్న నెంబర్ ఎంత 15 కదా 15 రాసుకోవచ్చు ఇప్పుడు 10 కూడా రాసుకోవచ్చు నీ ఇష్టం ఓకేనా సో 10 వద్దులే కానీ 15 రాసుకుందాం లేదా 20 రాసుకుందాం మన ఇష్టం అది నేను రాసి 24 ప్లస్ 15 ఎంత అవుతుంది నీకు 39 అవుతుంది కదా మీకు ఆన్సర్ ఏముంది కదా నీకు 38 ఉంది మరి 39 కాబట్టి 38 రావాలంటే ఏం చేయాలి 1 సబ్ట్రాక్ట్ చేయాలి కాబట్టి -1 అర్థమవుతుందా లేదు ఇట్లా కూడా చేసుకో 24 ఓకేనా ప్లస్ 15 ఏ విధంగా రాసుకోవచ్చు +10 +5 ఇట్లా రాసుకోవచ్చు తర్వాత ఏం చేయొచ్చు ఇంకా -1 ఈ విధంగా కూడా స్ప్లిట్ చేసుకోవచ్చు చూసుకోండి వ్యవస్థ 24 ప్లస్ 10 34 34 ప్లస్ 5 39 లో 1 పోతే 38 ఇచ్చింది కదా అంటే మనం ఏ విధంగా స్ప్లిట్ చేసుకోవచ్చు అర్థమవుతుందా మరి నేను ఆ విధంగా చేసాను కాబట్టి ఆ విధంగా చేస్తాను చూడండి ఒకసారి ఓకే 24 కదా సో 24 ఎక్కడ వస్తుంది అంటే ఇక్కడ వస్తుంది 24 ఇక్కడ ఏమన్నాడు +14 కాబట్టి ప్లస్ 15 ఉంది మరి ప్లస్ కాబట్టి ఏం చేస్తావు లెఫ్ట్ టు రైట్ కి వెళ్తాం చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 +15 మళ్ళీ నెక్స్ట్ ఏంటి -1 అన్నప్పుడు ఏమవుతుంది రైట్ టు లెఫ్ట్ సో -1 ఎంత వస్తుంది కదా ఆన్సర్ 38 వస్తుంది 38 ఓకేనా సో ఇంకోటి చూద్దాం సరే చాలా ఈజీ కదా రైట్ నెక్స్ట్ చూద్దాం 16 plus 26 16 plus 26 16 plus 26
ఓకే 16 ప్లస్ 26 ఎంత వస్తుంది మీకు తెలుసు ఆల్రెడీ 42 వస్తుంది కదా. సో స్ప్లిట్ చేసుకోవాలి. 16 ప్లస్ 26 దగ్గర ఉన్న నెంబర్ ఎంత 30, దాని దగ్గర ఉన్న నెంబర్ 30 కదా. సో 30 ని రాసుకోవచ్చు మనం ప్లస్ 10 మన ఇస్తాం అనమాట. ప్లస్ 10 ప్లస్ 10 30 వచ్చింది. మరి 26 అవ్వాలంటే ఏం చేయాలి? ఇంకా 4 సబ్ట్రాక్ట్ చేయాలి కదా. 30 ఇదేమో 26 ఉంది. మరి 30లో 26 అవ్వాలంటే 30 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి, 4 సబ్ట్రాక్ట్ చేయాలి కాబట్టి -4 ఓకేనా. 16 ప్లస్ 10 ప్లస్ 10 ప్లస్ 10 -4 ఓకే. మరి ఇప్పుడు ప్రాబ్లం చేద్దాం. 16 అవ్వాలి కాబట్టి సో 1 2 3 4 5 6 16 ప్లస్ 10 1 2 3 4 5 6 7 8 9 10 ప్లస్ 10 మళ్ళీ నెక్స్ట్ కూడా ప్లస్ 10 1 2 3 4 5 6 7 8 9 10 ప్లస్ 10 నెక్స్ట్ కూడా ప్లస్ 10 మళ్ళీ 1 2 3 4 5 6 7 8 9 10 ప్లస్ 10 ఏంటి ఇక్కడ -4 కాబట్టి రివర్స్ కావాలి. 1 2 3 4 -4 ఎంత వచ్చింది ఇక్కడ మనకు 42 అర్థమవుతుందా. సో ఈ విధంగా ప్రాబ్లమ్స్ చేయాలి. ఇది లెవెల్ 3 మనం అడిషన్ సబ్ట్రాక్షన్ రెండు కూడా వస్తాయి దీంట్లో. ఫస్ట్ దాంట్లోనేమో అడిషన్ వచ్చింది, సెకండ్ దాంట్లో సబ్ట్రాక్షన్ వచ్చింది. బట్ థర్డ్ లెవెల్ వచ్చేసి మనకు అడిషన్ సబ్ట్రాక్షన్ రెండు కూడా ఒకటే దాంట్లో చేశాం కదా. మరి దీన్ని ఏ విధంగా ఎగ్జామ్ లో వేయచ్చు, గ్రూపుల ఎగ్జామ్ లో బిట్ ఏ విధంగా వేయచ్చు అంటే చూడండి ఒకసారి. సో ఏ విధంగా వేయచ్చో చూద్దాం ఒకసారి. -10 ప్లస్ 6 ఈ విధంగా ఇస్తాడు. అర్థమవుతుందా. ఓకే చూద్దాం. 35 లో 5 పోతే 30 30 -10 20 20 -10 10 10 ప్లస్ 6 16 ఈ విధంగా ఇచ్చి ఆప్షన్స్ ఉంటాయి. సో ఇప్పుడు మరి దీన్ని ఏ విధంగా స్ప్లిట్ చేశారు మనకు చూద్దామా. మైనస్ వచ్చింది కాబట్టి ఎక్కడ వస్తుంది రైట్ టు లెఫ్ట్. సో కాబట్టి 35 -5 -10 -10 ప్లస్ 6 is equal to 16. ఇది దీని ఆన్సర్. సో వాడు ఏ విధంగా స్ప్లిట్ చేశాడో నువ్వు ఆ విధంగానే ఆప్షన్ చూపించాలి కింద. అర్థమవుతుందా. సో ఇది మీకు ఈరోజు క్లాస్ అన్నమాట. ఓకేనా. ఈ 3 క్లాసెస్ నేర్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. లెవెల్ 1 లెవెల్ 2 లెవెల్ 3. లెవెల్ 1 ఓన్లీ అడిషన్, లెవెల్ 2 ఓన్లీ సబ్ట్రాక్షన్, బట్ లెవెల్ 3 అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ రెండు కూడా కలిసి వస్తాయి. ఓకేనా. సో ఇది మీకు ఈరోజు క్లాస్. అందరికి బాగా అర్థమైంది కదమ్మా. థ్యాంక్ యూ.